వీడియోలో మేము నైట్ టైంలో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాను కదండి. ఇంట్రడక్షన్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుందని అనుకుంటున్నాను. మీరు ఊహించినట్టుగానే మా చిన్నత్తయ్య వాళ్ళది గృహప్రవేశం అండి. అయితే మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళు కట్టుకున్న ఈ కొత్త ఇంటి గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. గృహప్రవేశం అయితే ఆల్రెడీ అయిపోయిందండి. అయితే ఇంకా ఇంటికి చేయించాల్సిన కొన్ని పనులు ఉన్నాయని మంచి రోజు చూసుకొని పాలు పొంగించేశారు. ఆ పనులన్నీ పూర్తయ్యాక ఇది శ్రావణ మాసం కదా అని కొత్త ఇంట్లోకి వచ్చేసారు. ఇప్పుడు నేను మా వారు ఎందుకు వచ్చామంటే, మా చిన్నత్తయ్యకి 2 కొడుకులండి. వాళ్ళిద్దరూ కూడా కార్ డ్రైవింగే చేస్తారు. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇద్దరికి కూడా ఇంటి దగ్గర ఉండడానికి టైం కుదరలేదండి. మా పెద్ద మరిదేమో కేరళ వెళ్ళాల్సి వచ్చింది, చిన్న మరిదేమో ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ లేరు కాబట్టి మేమిద్దరం రావాల్సి వచ్చింది. వాళ్ళు లేకపోతే మీరు చేంజ్ చేస్తారు సుమా అని మీకు డౌట్ వస్తే, ఇప్పుడు మీరు చూసే ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది వరకు మా అత్తయ్య వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామానం అంతా ఫస్ట్ ఫ్లోర్లోకి మొయ్యాలంటే మా అత్తయ్యకి హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి కాబట్టి మా అత్తయ్యకి హెల్ప్ చేయడానికే మేము వచ్చామండి. ఈ ఫ్లాట్ ఇలా కట్టించుకోవడానికి మా చిన్నత్తయ్య వాళ్ళకి 7 లక్షలు అయిందటండి. మీకు మా ఇంటి దగ్గర పెరట్లో ఉన్న స్థలం ఉమ్మడి స్థలం అని చెప్తూ ఉంటాను కదండి. ఆ పెరట్లో ఉన్న 1.5 సెంటున్నర స్థలం మా చిన్నమామయ్య వాళ్ళ స్థలం అండి. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదండి, పెరట్లో ఉన్న చిన్నమామయ్య వాళ్ళ స్థలం ఎప్పటికైనా మేమే కొనుక్కోవాల్సి వస్తుందని. ప్రస్తుతానికి ఇంకా కొనలేదులేండి, కొనాలి. ఇల్లు కట్టాలన్నా స్థలం కొనాలన్నా భారీగానే డబ్బు కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ ఇంటి స్థలం చిన్నదిగా ఉండడం వల్ల ఒకటే బెడ్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. టోటల్గా ఈ ఫ్లాట్ ఎలా ఉంటుందో ఓసారి వాళ్ళు కేసేయండి. ఇక్కడ మా చిన్నమామయ్య వాళ్ళ ఇంటి ముందు కనిపించే ఖాళీ స్థలంలో ఒక తాటాకిల్లు ఉండేదటండి. 16 సంవత్సరాల క్రితం ఆ స్థలం 20,000 అటండి. ఆ టైంలో ఆ స్థలం కొనుక్కోమని మా చిన్నమామయ్య మా వారికి చెప్తే, మా వారు మాడపడుచుకి పెళ్లి చేసే బాధ్యత తన మీదే ఉందని, ఉన్న డబ్బులతో స్థలం కొనేస్తే చెల్లికి పెళ్లి చెయ్యలేనేమోనని ఆ స్థలం కొనుక్కోలేకపోయారటండి. ఇప్పుడు ఆ స్థలం 20 లక్షలు అటండి. ఓకేనండి, పైకి పట్టుకెళ్లాల్సిన సామాను బట్టలు అన్నీ అత్తయ్య మూటలు కట్టి ప్యాక్ చేసేసింది. మేము మోయలేనివి బరువుగా ఉన్నవి మా వారు పైకి మోసేశారు. మా వారు పనిచేసేది కాకినాడలోనేనండి. మా అత్తయ్య వాళ్ళు ఉండేది కూడా కాకినాడలోనే. ఆ రోజు మా వారిది నైట్ డ్యూటీ అండి. మా వారు నన్ను ఆ నైటు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి తను డ్యూటీకి వెళ్ళిపోయారు. అందుకే మా వారితో పాటు నేను కూడా ఆ రోజు నైట్ వచ్చేసాను. నెక్స్ట్ డే శుక్రవారం అండి. అత్తయ్య వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళేది ఆ రోజే. ఇలా మా వారు కొంత సామానం పై ఫ్లోర్లోకి మోసేసి నైట్ డ్యూటీ చేసి వచ్చారు కాబట్టి పడుకున్నారు. ఇక మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, మా చిన్నత్తయ్యకి 2 అబ్బాయిలని చెప్పాను కదండి. అందులో పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. తనకి 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఈ ఫ్యామిలీయేనండి మా పెద్ద మరిది వాళ్ళ ఫ్యామిలీ. పెద్ద కోడలు అన్నమాట తిను. అలాగే మా తోటి కోడలు కూడా. తిను కూడా చాలా మంచి అమ్మాయి అండి. ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక పిల్లల స్కూల్ ఫీజులైనా కట్టుకోవచ్చునని బ్యూటీషియన్ నేర్చుకుంది. బ్యూటీషియన్ నేర్చుకొని చిన్న బ్యూటీ పార్లర్తో పాటు జ్యువెలరీ, ఫ్యాన్సీ ఐటమ్స్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సేల్ చేస్తూ చిన్న ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంది. మా తోటికోడలు ఆలోచన విధానం కూడా నాలాగే ఉంటుందండి. ఇంట్లో పని కూడా చాలా చక్కగా చేసుకుంటుంది. ఉదయం పిల్లలకు ఎలాగో వంట చేయాలి కాబట్టి ఉదయం అందరికీ వంట చేసేసి
ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఈ గదిలోనే ఉంటారండి. పక్క గదిలో మా చిన్న మరిది, మా అత్తయ్య, మామయ్య ఉంటారు. ఈ తరం కోడళ్లకు మా తోటి కోడలు మంచి ఆదర్శమైన కోడలండి. ఎందుకంటే వీళ్ళు ఉండేది చాలా చిన్న ఇల్లండి. అయినా సరే ఇంట్లో వాళ్ళతో ఎలాంటి గొడవలు పడకుండా ఉన్న ఆ ఒక్క గదిలోనే తన సంసారాన్ని చక్కబెట్టుకుంటుంది. ఇంట్లో ఎవరు ఖాళీగా ఉండరండి, అందరూ బయట పనులకు వెళ్ళిపోతారు. మా మామయ్య మాత్రం ఒక సంవత్సరం నుంచి తనకి హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉంటున్నారు. మా అత్తయ్య, మా చిన్న మరిది ఒక వాటర్ కంపెనీలో వర్క్ చేస్తారండి. మా చిన్న మరిది ఆ వాటర్ కంపెనీలోనే కార్ డ్రైవర్గా వర్క్ చేస్తాడు. ఇక వీళ్ళని చూసుకుంటూ తన పిల్లల్ని చూసుకుంటూ అందరూ కలిసికట్టుగా ఉంటూ పైన ఇలా కట్టుకున్నారండి. చిన్న మరిది కూడా మ్యారేజ్ అయిపోతే ఉండడానికి ఇబ్బందిగా ఉంటుందని మ్యారేజ్ కాకముందే పైన ఫ్లోర్ వేసుకున్నారు. ఏ ఫ్యామిలీస్లోనైనా సరే ఎక్కువగా ఆడవాళ్ళ వల్లే గొడవలు వస్తూ ఉంటాయి కదా. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర మరి ఘోరంగా ఉంటుంది. మా తోటికోడలు మంచిది కాబట్టి ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఇంట్లో వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా కొంతమంది కలిసి ఉండడానికి అసలు ఇష్టపడరు, రెంటింట్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ మా తోటికోడలు చిన్న పిల్లలతో ఉన్నా ఉండడానికి సౌకర్యంగా లేకపోయినా ఆ ఇంట్లోనే ఉంటూ పైన ఇంకో ఫ్లోర్ వేసుకునేలా తను సహకరించింది. అంత ఓర్పుతో సహనంతో ఉంది కాబట్టే ఈరోజు హ్యాపీగా ఎవరి పోర్షన్లో వాళ్ళు ఉండే అవకాశం వచ్చింది. ఒకవేళ మా తోటికోడలు ఇప్పుడున్న ఇంట్లో బాగాలేదని ఇంట్లో నుంచి వేరే రెంటింట్లోకి వెళ్ళిపోయి ఉంటే చాలా వరకు వాళ్ళ ఆదాయం అంతా రెంట్ కట్టడానికే సరిపోను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రెంట్కి ఇచ్చే డబ్బులేవో ఈ ఇంట్లోనే ఉంటూ పైన ఫ్లోర్ వేసుకుంటే ఎవరికి వాళ్ళే హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఆలోచించి అందరూ కష్టపడి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా పైన ఫ్లోర్ వేసుకున్నారు. మా చిన్నత్తయ్య కూడా ఉదయం 9 గంటలకే పనికి వెళ్ళిపోతుందండి. తను పనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని, పిల్లలు, షాపు అన్నీ మా తోటికోడలే చూసుకుంటుంది. మా అత్తయ్యలాగే మా చిన్నత్తయ్య కూడా చాలా మంచిదండి. కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది. ఎందుకంటే తనకు ఇద్దరు కొడుకులే కాబట్టి కోడల్ని కూతుర్లానే చూసుకుంటుంది. ఇద్దరు అత్త కోడల్లా కాకుండా తల్లి కూతుర్లా చాలా ప్రేమగా ఉంటారండి. మా చిన్న మరిదికి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే అంత హ్యాపీగానే ఉన్నారండి. తర్వాత ఎలా ఉంటుందో వచ్చిన కోడలను బట్టి ఉంటుంది. కానీ చిన్న తోటి కోడలు కూడా మాతో పాటు కలిసిమెలిసి ఉండేలా మంచి అమ్మాయి రావాలని మీరందరూ బ్లెస్ చేయండి. తప్పకుండా మా చిన్న మరిదికి కూడా మంచి అమ్మాయి భార్యగా వస్తుంది. ఓకేనండి. నాకు దేవుణ్ణి అలంకరించడం అంటే చాలా ఇష్టమండి. అందుకని పూజా మందిరాన్ని నేనే అలంకరిస్తున్నాను. మా తోటికోడలు వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని వంట చేస్తుంది. ఇలా పూజా మందిరం అంతా రెడీ చేసి దీపారాధన చేసుకోమని అత్తయ్యకి అన్నీ రెడీ చేసి ఉంచాను. తర్వాత అత్తయ్య దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంది. ఫస్ట్ టైం కొత్తింట్లోకి వచ్చిన శుభ సందర్భంలో అత్తయ్య బూరెలు వండి దేవుడికి నైవేద్యంగా పెడదామని బూరెల పిండి గ్రైండర్లో వేసింది. బూరెలకు కావలసిన పూర్ణాన్ని మా తోటికోడలు రెడీ చేస్తుంది. ఇలా ఒక ఇంట్లో మంచి అయినా చెడైనా కలిసికట్టుగా చేసుకుంటే కష్టంగా ఉన్నా ఇష్టంగా బ్రతికేయచ్చు. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అండి. అందుకే మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు షేర్ చేస్తున్నాను. ఫ్యామిలీతో మంచిగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఎదుటివారి ఇష్టాలను బట్టి ఎదుటివారి మనస్తత్వాన్ని బట్టి కూడా మంచిగా ఉండాలన్నా కొన్నిసార్లు ఉండలేము. కానీ మన మంచితనం వల్ల మనకు అంతా మంచి జరుగుతుందండి.
మనల్ని చూసి వారవలేని వాళ్ళు, చూసి ఈర్ష్యపడేవాళ్ళు ఇంట్లో ఎవ్వరో ఒకరు ఉంటారో. ఇనుముని ఎవ్వరూ నాశనం చేయరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మన విషయంలో కూడా అంతేనండి. నా జీవితంలో నేను ఒకే ఒక్కరి పెళ్ళికి వెళ్ళానండి. ఆ పెళ్ళి మా పెద్ద మరిది పెళ్ళేనండి. నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడనండి, చాలా సైలెంట్గా ఉంటాను. అలాంటిది మా పెద్ద మరిది పెళ్ళికి వచ్చి నేను అందరితో పాటు వారం రోజుల వరకు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అందరికీ వంటలు చేయడం, బట్టలు ఉతకడం, ఇంట్లో పనంతా మా అత్తయ్యకి హెల్ప్ చేసేదాన్ని. అంటే నేను మాత్రమే కాదులేండి, మా చిన్నత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ కోడళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ఆ పెళ్ళికి ఎంత చిన్న ఇంట్లో 5 ఫ్యామిలీల వరకు ఉండేవాళ్ళమండి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి మొత్తం 20 మంది వరకు ఉండేవాళ్ళం. ఇల్లు ఇరుకుగా ఉన్న ఇల్లు అంతా సందడి సందడిగా ఉండేది. మేము వంట చేసి అందరికీ భోజనాలు పెట్టి పడుకునేసరికి నైటు 1 గంట 2 అయ్యేదండి. మళ్ళీ ఉదయాన్నే లేచి టిఫిన్లు తయారు చేసేవాళ్ళం. ఎంత పని చేసినా అసలు పని చేస్తున్నట్టే అనిపించేది కాదు. మా పెద్ద మరిది పెళ్ళికైతే మా బంధువులమంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అందరితో కలిసి ఉంటే ఎంత బాగుంటుందా అనిపించింది. కానీ ఇప్పుడు మా చిన్న మరిది పెళ్ళికి అలా ఉంటుందని అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. నా పెళ్ళి కాకముందు మా చుట్టాలింటికి వెళ్ళడాలు, పెళ్ళిళ్ళకు పేరెంటాళ్ళకి వెళ్ళడాలు, అమ్మ నాన్నతో ఎక్కడికైనా యాత్రలు వెళ్ళడాలు, కానీ కనీసం సినిమాకి కూడా వెళ్ళలేదండి. ఫస్ట్ టైం అలా నేను మా పెద్ద మరిది పెళ్ళికి మాత్రమే వెళ్ళాను. నిజానికి మనం ఎంతమందితో ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా మనతో ఉండేవాళ్ళు కూడా మనలా ఆలోచించగలిగితేనే ఎలాంటి బంధమైనా నిలుస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉంటే చూడడానికి బాగుంటుంది. కానీ ఆ నలుగురిలో ఎవరైతే మంచితనంతో సర్దుకుపోతారో వాళ్ళకే లేనిపోని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకున్న అతి మంచితనం కూడా మనల్ని చేతకాని వాళ్ళలా చేస్తుంది. అందుకనే ఎవ్వరో ఏదో అనుకుంటారనో, బాధపడతారనో, లేదా ఇంకేదో అయిపోతుందేమోనని ఆలోచించకుండా మనకి ఏదైనా కీడు జరగబోతుంది అని ముందుగానే తెలిస్తే దాన్ని ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి. అది మన జీవితాన్ని నాశనం చేయొచ్చు, లేదా ఇంకేదైనా సమస్యను సృష్టించవచ్చు. మనకి తెలియని వాళ్ళు పరిచయం అయినప్పుడు కానీ, మనకి తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ, గతంలో మనం ఏనాడు ఎక్స్పీరియన్స్ చేయని ఒక సంఘటన కానీ మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనమేమిటో వాళ్ళకి తెలిసే ముందు ఫస్ట్ వాళ్ళేంటనేది మనం తెలుసుకోవాలి. దిగితేనే కానీ లోతు, తింటేనే కానీ రుచి తెలియదు అన్నట్టు నాకు మనుషుల మధ్య ఉండే అలవాటు, మనుషులతో మాట్లాడే అలవాటు తక్కువగా ఉండడం వల్ల కొత్తగా మనుషుల మధ్య ఉండేసరికి హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకోలేకపోయాను. నలుగురితో మంచిగా ఉండడం, ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండడం, పిల్లల్ని మంచిగా పెంచడం అన్నీ పెద్ద టాస్కేనండి. ఎందులో ఫెయిల్ అయినా సరే జీవితాంతం భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. మంచి మనిషిగా బ్రతకడం చాలా కష్టమేనండి. ఓకేనండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లండి. ఆ గదిలో మా చిన్నత్తయ్య వాళ్ళు ఉండేవారు. ఇది వరకు పూజా మందిరాన్ని ఇలా గోడకు ఉండేలా పెట్టించుకున్నారు. ఇదేమో లివింగ్ రూమ్ లాంటిది అనమాట. ఇక్కడే కిచెన్ రూమ్ కూడా ఉంటుంది. చూసారా, ఇంత చిన్ని వంటగదిలోనే మా అత్తయ్య వాళ్ళ కోడలు కూడా ఇందులోనే కిరాణా సరుకులు, వంట సామాగ్రిని అన్నీ చక్కగా సర్దుకునేవాళ్ళు. ఈ వంటగది పక్కనే ఇంకో గది ఉంటుందండి. ఆ గదిలో మా తోటికోడలు వాళ్ళు ఉంటారు. ఇలా ఇంత చిన్న ఇంట్లో ఇప్పటి వరకు 2 ఫ్యామిలీలు కలిసి ఉన్నారండి. ఎంత మంచిగా కలిసున్నా మా చిన్న మరిదికి కూడా మ్యారేజ్ అయితే తనకి కూడా భార్య పిల్లలు ఉంటారు కాబట్టి పెళ్ళి అయ్యాక ఇబ్బంది పడకుండా పెళ్ళికి ముందే పైన ఫ్లోర్ వేసుకున్నారు. ఇక ఈ ఇంటికి బాత్రూమ్ వచ్చేసి ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటుందండి. ఆ ఖాళీ స్థలంలోనే బాత్రూమ్ ఉంటుంది. పై ఫ్లోర్ మీదకి మెట్లు కూడా ఇంటి ముందు నుంచే ఉంటాయి. ఈ మెట్ల పైనుంచి పైకి వెళ్తే అత్తయ్య వాళ్ళు కట్టుకున్న కొత్త ఫ్లాట్ అన్నమాట. మా చిన్నత్తయ్యకి కూడా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమండి. మొక్కలు పెంచడానికి ప్లేస్ లేదని బాత్రూమ్ పైన ఉన్న ఖాళీ స్థలంలో వాడేసిన వాటర్ బాటిల్స్లో కొన్ని రకాల మొక్కల్ని వేసింది. ఇవి కాక ఇంకా టెర్రస్ పైన కూడా కొన్ని మొక్కలు వేసింది.
మనకి మొక్కల్ని పెంచాలనే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఎలా అయినా పెంచొచ్చని మా అత్తయ్య వేసిన మొక్కల్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఒక మామగారు కనిపిస్తారు. ఈ మామగారు మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మగారండి. మా చిన్నత్తయ్య వాళ్ళతో పాటు ఈ మామగారు కూడా ఈ ఇంట్లోనే ఉంటారు. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. మా చిన్నత్తయ్యని మా చిన్న మరిదిని మీలో చాలామంది చూసే ఉంటారు. అదేనండి, సమ్మర్లో మేము అమ్మ వాళ్ళ ఇంటికి పచ్చళ్ళు పెట్టడానికి కారులో వెళ్ళాం కదండి. అప్పుడు పచ్చళ్ళు పెట్టినప్పుడు మీరు చూసే ఉంటారు కదా. మా చిన్న మరిదిని డీమార్ట్ షాపింగ్ వీడియోలో కూడా చూపించాను. ఓకేనండి, ప్రస్తుతానికి కిచెన్ రూమ్ అయితే ఇలా సర్దేశాము. తర్వాత బెడ్రూమ్లో కూడా బట్టలన్నీ నీట్గా కబోర్డ్స్లో సర్దేశాము. ఏదేమైనా సామాన్యులు ఇల్లు లేదని ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం లేదని స్థలం కొనుక్కోవాలన్నా ఈ రోజుల్లో చాలా కష్టమండి. అందుకే నేను నా వీడియోస్లో ఎక్కువగా పొదుపుగా ఉండండి అని మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తూ ఉంటాను. ఇక్కడ కబోర్డ్స్లో ఉన్న సామానంకి అత్తయ్య కవర్స్ వేసి తర్వాత కిచెన్ రూమ్లో పైన పెట్టేస్తానంది. అందుకని ప్రస్తుతానికి కబోర్డ్స్లోనే పెట్టేశాము. ఇలా మేము వచ్చి అత్తయ్యకి హెల్ప్ చేసామండి. ఇక ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో అప్పుల బాధలు లేకుండా జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 1 ఫ్యామిలీతో సర్దుకుపోవడం తెలియాలి, 2 ఉన్నంతలో సర్దుకుపోవడం కూడా తెలియాలి. ఫ్యామిలీతో కలిసి ఉండలేకపోయినా మనం ప్రశాంతంగా ఉండలేము, అప్పులున్నా ప్రశాంతంగా ఉండలేం. కాబట్టి మనకి ఇవి లేవు అవి లేవు అని బాధపడే కంటే వచ్చే ఆదాయాన్నే పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఇల్లు లేని ప్రతి ఒక్కరి కల ఖచ్చితంగా ఏదో ఒక రోజు నెరవేరుతుంది. అలా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. మరి మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ ఎలా ఉందో, అలాగే మా చిన్నత్తయ్య వాళ్ళు కొత్తగా కట్టుకున్న కొత్త ఫ్లాటు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.